ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, ఇది మన చర్చిలో జరిగిన సాక్ష్యం కాదు. వాళ్ళ చర్చిలో ఒక విశ్వాసికి అదో రకమైన సమస్య, ఒక రకమైన భయం. బయటికి వెళ్ళాడు అనుకోండి, బస్సు వచ్చి నన్ను గుద్దేస్తే, ఏమన్నా కొన్నాడు అనుకోండి, దీంట్లో విషం కలిపితే, అదో రకమైన మానసిక రోగం. సైకాట్రిస్టులు మందులు ఇచ్చి నిద్రపోతున్నాడు తప్ప దీంట్లో బయటకు రాలేకపోతున్నాడు. పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు ఈ 2 తిమోతి రాసిన పత్రిక 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చేనే గాని పిరికితన గల ఆత్మనీయలేదు, ఆమేన్ అన్నాడు. అలా విశ్వాసులు ప్రార్థన చేయండి అయ్యారు అన్నారు. వాక్యం చేయలేనిది నా ప్రార్థన ఏం చేయలేదు అన్నాడు. వాక్యం చేయలేనిది నా మాటలు ఏం చేయలేదు, అసలైంది నేను చేశా, మిగతా దేవుడు చూసుకుంటాడు అని. అదే వాక్యాన్ని మళ్ళా చదివించాడండి. 2వ రోజు ఆ పాస్టర్ గారు వెళ్ళారండి, మళ్ళీ అదే వాక్యం చదివించాడండి. 3వ రోజు వెళ్ళారండి, అదే వాక్యం చదివించాడండి. సార్ మీరేమన్నా కౌన్సిలింగ్ ఇవ్వరా అంటే, ఆ వాక్యం చేయలేనిది నేనేం చేయలేనయ్యా, వాక్యమే చేయగలిగితేనే చేస్తుంది, నా మాటలు ఏం చేయలేవు. 3వ రోజు అదే చదివించాడండి, 4వ రోజు అదే చదివించాడండి, 5వ రోజు అదే చదివించాడండి, 6వ రోజు అదే చదివించాడండి. 7వ రోజు అన్నాడు, నేను రాను నువ్వే చదువుకో అన్నాడు. పాస్టర్ గారు నేను రాను నువ్వే చదువుకో అన్నాడు. 7వ రోజు అండి, ఏం జరిగిందో తెలియదు, 2వ వారం నుండి చర్చికి వచ్చాడు, 3వ వారం చర్చికి వచ్చాడు, సండే స్కూల్ టీచర్గా మారాడు, పాస్టర్ గారికి ప్రయోజకుడిగా మారాడు. ఈ రోజున అలా చర్చిలో అందరికన్నా ఎక్కువ దేశం భాగం ఇచ్చే వ్యాపారవేత్తగా దేవుడు మార్చాడు. ఈ రోజున తన మందిరంలోని గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు మార్చాడంటండి. ఎస్, నిన్ను అణించి వేయడానికి దేవుడు ఎక్కువ కాలం అనుమతించడు. ఏ శక్తి అయినా ఆయన దగ్గర సాగిలపడాల్సిందే.